సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ జలదోపిడీ పెరిగిందని ఆరోపించింది బీఆర్ఎస్. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పై సీఎం చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలన్నారు మాజీ మంత్రి హరీష్. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేశారు గులాబీ నేతలు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మండలాల వారీగా నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ జలదోపిడీ జరిగిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బనకచర్లపై చర్చ జరిగితే సమావేశానికి వెళ్లనన్న సీఎం రేవంత్ మీటింగ్కు ఎలా పోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు అని విమర్శించారు. గతంలో రాయలసీమ, ఆంధ్ర కూడా బాగుండాలని, గోదావరిలో మన వాటా తేలాలని కేసీఆర్ అన్నారని చెప్పారు. బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు కేటీఆర్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులున్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పగలు ప్రతీకారాలతో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన గంజాయి ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు హరీష్. సీఎం చెప్పిన వాటికి రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే లీగల్ గా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికైనా తమ దారిలోకి రావాల్సిందేనని చిట్ చాట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదని, ఇది వాళ్ల విఘ్నతలకే వదిలేస్తున్నానని ఫైర్ అయ్యారు. మరోవైపు 2018 చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేవడం కరెక్టేనన్నారు. ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించడం తప్పన్నారు కవిత. బీఆర్ఎస్ నేతలు 4 రోజులు టైం తీసుకున్నా తన దారిలోకి రావాల్సిందేనన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానన్నారు కవిత. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కవిత. ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఇక మిగతా జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు స్టార్ట్ చేసింది.